రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మహాశివరాత్రి వస్తుంది. మనము ఉపవాసాలు ఉంటాం. అసలు పండగల పూట ఉపవాసాలు ఎందుకు ఉంటారు? పండగలకి, ఆరోగ్యానికి, పండగల పూట మనం ఆచరించే పద్ధతులకి ఎటువంటి సంబంధం ఉంది? అసలు ఇలాంటి పద్ధతులు మన పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు? అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. మనం ఒకసారి పండగలని అబ్జర్వ్ చేస్తే చాలా పండగలకి ఉపవాసం ఉంటారు. అండ్ కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు కూడా సోమవారం ఉపవాసం అని, మంగళవారం ఉపవాసం, ఒక్కొక్క దేవుడి పేరిట ఫాస్టింగ్ ఉంటారు. అసలు ఈ ఫాస్టింగ్ అనేది ఎందుకు పెట్టారు? ముఖ్యంగా పండగల పూట. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, ఎందుకు ఫాస్టింగ్ ఉండాలి? అంటే ఎందుకు పెట్టారు అనే దానికి ఇటు భక్తి, ఇటు ఆరోగ్యపరంగా పెట్టారు. ముఖ్యంగా అంటే మనం ఆరోగ్యపరంగా అనేది వదిలేస్తున్నారు చాలామంది. అంటే మూఢంగా భక్తిలో మునిగిపోతున్నారు. అంటే చేస్తేనేమో డీప్గా వెళ్ళిపోతున్నారు, లేకపోతే పూజలు చేయని వాళ్ళు ఉన్నారు. దీనికి ఏంటంటే మనము కొంతమంది వాటర్ కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు నేను కూడా దేవీ నవరాత్రులు వస్తే 10 days కూడా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 2-2:30 వరకు వాటర్ కూడా తాగేదని కాదు. అంటే ఏంటంటే మనకి దేవుడి మీద భక్తి ఆ రేంజ్లో ఉంటుంది. దేవుడికి మనము ఇంత ఏమీ తినకుండా నిష్టగా చెయ్యాలి, ఇలా చేస్తే మనం అనుకున్నవి నెరవేరుతాయి, అమ్మవారు కానీ లేకపోతే అయ్యవారు దేవుడు కానీ మనకి కనికరించి మన కోరికలు నెరవేరుస్తారు, మన కష్టాలు తీరుతాయి అనే భావంతో చేస్తారు. ఆ భావంతో చేసినప్పుడు ఏమవుతుందంటే ఆకలి దప్పులు ఉండవు. కానీ ఇటు సైంటిఫిక్గా ఇప్పుడు మనం వైద్యపరంగా చెప్పుకోవాలి అని అంటే ఆరోగ్యపరంగా అది చాలా చెడు చేస్తుంది మనకి. ఇది తెలియని రోజుల్లో అలాగే పెద్దవాళ్ళు కూడా చెప్పేవారు, ఉపవాసం ఉండే చేయాలి, పూజ అయ్యే వరకు ఏమీ తినకూడదు, అది ఇదని చెప్పేవారు. మాకు చిన్నప్పుడు వినాయక చవితి పండగ వస్తే పిల్లల పండగ కదా, దానికి మా అమ్మగారు మాకు ఉపవాసం ఉంచేవారు. వినాయక చవితి అంటే చవితి గడియలు వచ్చే వరకు పూజ కూడా చేయరు కదా, ఫలానా ముహూర్తంలో దేవుణ్ణి కూర్చోబెట్టాలి, పూజ చేయాలి. ఆ టైం వరకు మేము చిన్నపిల్లలు ఆగలేకపోయేవాడు. నేను డామ్ అని కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. అయినా సరే మమ్మల్ని లేపి కొంచెం పాలు తాగిచ్చి కూర్చోబెట్టేవారు పూజ అయ్యే వరకు. అట్లా అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో పిల్లలతో కూడా అవి చేయిస్తారు కాబట్టి పిల్లలకి కూడా అటువంటి అంత ఆ రేంజ్లో భక్తి అనేది లోపల ఉంటుంది. ఉండటం వల్ల వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు. పూజలు చేస్తూనే ఉంటారు, రాత్రి అయినా పగలైనా ఎంతసేపు అయినా ఉపవాసం ఉంటారు. వాష్రూమ్కి కూడా వెళ్లకుండా అలాగే పూజల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. అయితే ఏంటంటే రాను రాను కాలక్రమేణా మనకి ఒంట్లో శక్తి తగ్గడం కానీ, ఆహారంలో స్ట్రాంగ్నెస్ లేకపోవడం కానీ, మనకి ఇమ్యూనిటీ లేకపోవడం కానీ, ఊరికే వచ్చే వైరస్లు, రకరకాల వేరియంట్స్, రోగాలు, ఇవన్నీ రీత్యా ఆలోచిస్తే ఉపవాసాలు ఎలా చేయాలి అనే దానికి రెమెడీస్ చాలా ఆలోచించారు. అంటే ఇది ఉపవాసం అనేది ఆరోగ్యపరంగా కూడా పెట్టారు పెద్దలు అనే విషయం ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. నిజానికి నిజం అయి ఉండొచ్చు కూడా ఆ రోజుల్లో. ఇది ప్లస్ భక్తి రెండు పెట్టుంటారు. అయితే ఉపవాసం అనేది దానికి కూడా ఒక పద్ధతి ఉంది. అసలు అందరికీ తెలిసిందే అయినా మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. అంటే దగ్గర, వాసం అంటే మనం నివసించడం, దేవుడికి దగ్గరగా మనం నివసించడం. అంటే దేవుడికి దగ్గరగా మనం ఉంటూ దేవుడిని స్తుతిస్తూ, దేవుడి పనులు చేస్తూ, దేవుడి పూజా కార్యక్రమాలన్నీ మనం ఏర్పాట్లు చేసుకుంటూ ఆ దేవుడి యొక్క ఇదిలో మనం గడపాలి ఆ రోజంతా. దాని పేరు ఉపవాసం అని అంటారు. మనం ఏం చేస్తున్నాం, ఏమి తినకుండా కటిగా ఇదిగా ఉండిపోయి ఊరికే పూజలు చేస్తూ ఉంటాం. అంటే మనం అప్పుడు ఎలా అంటుందంటే భక్తి ఏమో దేవుడి మీద, చిత్తమేమో తిండి మీద, లేకపోతే గుడి బయట వదిలిపెట్టిన చెప్పుల మీద ఉంటుంది మనకి. అలా కాకూడదని చెప్పి ఈ మధ్య ఉందిలే, చాలా కాలం నుంచి కొన్ని మార్చారు శాస్త్రాలు. దానికి కొంచెం పండు ఫలం తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు, కొంచెం టీయో కాఫీయో తాగొచ్చు, ఇలా అని చెప్తున్నారు. వాటితో కూడా ఆగుతుంది ప్రాణం, మనకేమంత ఆకలి అనిపించదు. అయితే ఏంటంటే మనం శివరాత్రి అనగానే 2 రోజులు పండగగా జరుపుకుంటాం కదా. ఈరోజు పొద్దుట నుంచి ఉపవాసం ఉంటాము, రాత్రి అంతా జాగరణ ఉంటాము, మళ్ళీ అర్ధరాత్రి లింగోద్భవం సమయంలో అభిషేకాలు, అర్చనలు చేస్తాము, దైవ దర్శనాలు ఉంటాయి. చాలామంది గుళ్ళల్లోనే ఉండిపోతారు, సాయంత్రానికి వచ్చి గుళ్ళో ఉండిపోతారు. ఆ ఉదయం నుంచి కూడా ఒక శివరాత్రి రోజు చూస్తే కనుక మనకి ఉదయం నుంచి తెల్లవారే వరకు కూడా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి, ఆగవు.
అసలు అవి ఆగవు. కాబట్టి అందరూ ఏ టైంలోనైనా సరే గుడికి వెళ్ళి అభిషేకాలు చేయిస్తూనే ఉంటారు. మనకి ఇక్కడ కంటే కూడా తమిళనాడులో బాగా కనిపిస్తుంది ఇది మనకి. మీరు మధ్యాహ్నం 3ంటికి వెళ్ళినా సరే అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. అది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇక ఈవినింగ్ అవుతుంది, ఉదయం చేయించుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు, మెల్లగా రిఫ్రెష్ అయ్యి ఇంట్లో మళ్ళీ దీపాలు పెట్టుకుని అన్ని పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకుని గుడికి బయలుదేరి వస్తారు. మనకి ఇక్కడ ఒక పండగన్నా లేకపోతే ఒక దేవుడికి సంబంధించిన శివరాత్రి కంప్లీట్గా దేవుడికి మాత్రమే చెందింది. మిగతా పండగలు ఉన్నాయంటే మనం జస్ట్ నామినల్ పూజ వరకే ఉపవాసం ఉండి పిండి వంటలు తయారు చేసుకుని తినేస్తాం, అది పండగలు. శివరాత్రికి వచ్చేటప్పటికి మనం ఏమీ తినకుండా దేవుడి మీదే భక్తి పెట్టే రోజు అది. దీన్ని మనము ఎలా చేస్తామో మన అందరికీ తెలుసు. తమిళనాడులో ఎలా చేస్తారో తెలుసా, వాళ్ళు దైవ కార్యక్రమం మీదనే మనసు పెట్టి ఉంచుతారు. అసలు వాళ్ళు ఏ పండగ వచ్చినా సరే, ఒక శివరాత్రి అని కాదు, ఏ పండగ వచ్చినా సరే ఫస్ట్ పొద్దున్నే నిద్ర లేచి స్నానాలు చేసి పిల్లలకి స్నానాలు చేయించి, పిల్లలకు కూడా 5 ఏళ్ల బాబుకి కూడా పంచెలు కడతారు వాళ్ళు. వాళ్ళని విభూది ధారణ చేయించి గుళ్ళకి తీసుకెళ్తారు. గుళ్ళకి తీసుకెళ్ళి గుళ్ళో అభిషేకాలు, పూజలు, అర్చనలు అన్నీ అయిన తర్వాత ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసి పిల్లలకి పెడతారు. అది దీపావళి అవనివ్వండి, వినాయక చవితి అవనివ్వండి, దసరా అవనివ్వండి, ఏ పండగ అయినా సరే ఫస్ట్ దైవ దర్శనం ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇంకా దేవుణ్ణి ఎంత బాగా కొలుస్తారు. ఇంకా శివరాత్రి రోజైతే ఉదయం నుంచి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయని చెప్పాను కదా. ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి వీళ్ళు మంచిగా పూజలకు రెడీ చేసుకుని గుడికి బయలుదేరుతారు అందరూ. ఎలా అంటే మనం ఒక పిక్నిక్కి అందరం కలిసి సరదాగా ఎలా వెళ్తామో అలా కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకుని తలనిండా పువ్వులు పెట్టుకుని విభూది ధారణ చేసి పూజా సామాగ్రి తీసుకుని పిల్ల, మేక, పెద్ద, చిన్న అందరూ బయలుదేరుతారు. చూస్తే ఎవరైనా వాళ్ళే పెళ్ళికి వెళ్తున్నారా అన్నంత సందడిగా ఉంటుంది అనమాట. చూస్తే వాళ్ళు గుళ్ళో ఉంటారు. ఏంటి అక్కడ భజనలు చేస్తూ దేవుడికి గుళ్ళోకి వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ మళ్ళీ వచ్చి అక్కడ ఎలా ఉంటాయంటే గుళ్ళు కూడా ఇలా ఉండవు, హిస్టారికల్ టెంపుల్స్ అక్కడంతా ఏన్షియంట్ అనమాట. బాగా చాలా పెద్ద ప్రాంగణాలు ఉంటాయి, అంతా గడ్డి పరుచుకుని వీళ్ళు వెళ్ళి ఆ గడ్డి మీద కూర్చుంటారు. కూర్చుని దేవుడి పుస్తకాలు తీసి చదవడమా, పిల్లలకి చదివించడమా, ఇంకా అదేంటే శివుడి భజనలు చేయడమా ఇలా చేస్తూ ఉంటారు. ఇంకా ఒక పక్కనేమో ఒక మోహిని భస్మాసుర లాంటి నృత్య రూపకాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంకొక పక్కన సంగీత కచేరీలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అవి చూస్తూ అన్ని దేవుడికి సంబంధించినవే. ఇప్పుడు దేవుడి నామస్మరణతోటి, దేవుడి యొక్క మంత్రాలతోటి, వాటి యొక్క భజనలతోటి గడపడమే ఉపవాసం అంటే. ధ్యానంతో ఏదైనా సరే వీళ్ళు అవన్నీ చూస్తూ, అవన్నీ ఒక పక్కన ఎంజాయ్మెంట్గాను ఉంటుంది, అవన్నీ దేవుడివే. మనం కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఉంటారు. పిల్లలు కూడా అల్లరి చేయరు అక్కడ. నేను డిఫరెన్స్ చెప్తున్నా. మన వాళ్ళు ఏంటంటే ఏదో కాసేపు వెళ్ళొచ్చి దీపాలు వెలిగించేసి ఇంటికి వచ్చేస్తాం. అక్కడ అలా కాదు, తెల్లవారే వరకు గుళ్ళో ఉంటారు. ఈ లోపల ఏం చేస్తారంటే ఆ గుడికి సంబంధించిన వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అని కొద్దిగా ఇంత చిన్న చిన్న వాటిలతో బాదం మిల్క్ అని చెప్పి, తర్వాత కాసేపు బాదం పప్పులు, కాసేపు కిస్మిస్లు, కాసేపు జీడిపప్పులు అన్నీ పెడుతూ ఉంటారు. ఇంకా ఎవరన్నా దేవుడికి మొక్కుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం పులిహోర, వాళ్ళకి సంబంధించినవి ఏమైనా అప్పాలు లాంటివి తయారు చేసి తీసుకొస్తుంటారు. అవి తల ఒకటి పెడతారు. అవేం కడుపు నిండిపోదు. అంతంత పులిహార పెడతారు, అదేం కడుపు నిండిపోదు. అది ఎట్ టైం పెట్టరు. ఇప్పుడు ఇన్ని డ్రై ఫ్రూట్స్ మీకు ఇచ్చారు అని అంటే మళ్ళీ ఒక 15 గంట 20 నిమిషాలు తర్వాత మళ్ళీ వస్తారు. వచ్చి కొద్దిగా బాదం మిల్క్ ఇస్తారు వేడివేడిగా. ఏంటంటే ఆ నామస్మరణ చేసి చేసి గొంతు ఎండిపోయినట్టుగా తయారవుతుంది కదా, వాళ్ళకి నీరసం రాకుండా పాలల్లో అట్లా బాదం మిల్క్ కలిపి వేడివేడిగా ఇస్తారు. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత వచ్చి మళ్ళీ ఏమన్నా ఇస్తూ ఉంటారు. అలా వాళ్ళకి ఆకలి లేకుండా చేస్తారు. అలానే కడుపు నిండి నిద్రపోవడం కాదు. ఏముంది, పచ్చని గడ్డి కదా, హాయిగా నిద్రపోవచ్చు, కానీ నిద్ర రాదు వాళ్ళకి. కొంచెం అరగంటకు ఒకసారి తీసుకుంటారు. చక్కగా దైవనామస్మరణతోటి దద్దరిల్లుతూ ఉంటుంది ఆ ప్లేస్ అంతా. నాకైతే ఈ శివరాత్రికి కూడా నాకు చెన్నై వెళ్ళాలనిపించింది. నాకు చెన్నై చాలా ఇష్టమైన ప్లేస్ అన్నమాట, కానీ కుదరలేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. శివరాత్రికి అక్కడ ఉండాలనిపిస్తుంది. అది ఉపవాసం చేసే పద్ధతి. ఇటు పూజలు, భజనలు, అభిషేకాలు పక్కన గర్భగుళ్ళు అవుతూ ఉంటాయి. వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. పక్క నుంచి చిన్న చిన్నగా ప్రసాదాలు కొంచెం పెడుతూ ఉంటారు. చక్కగా పిల్లలతో కూడా చేయిస్తూ ఉంటారు. ఒక పక్కన నృత్య రూపకాలు చూస్తూ ఉంటారు, ఒక పక్కన దేవుడికి సంబంధించిన భజనలు, ఆ కార్యక్రమాలు
అన్ని దేవుడికి సంబంధించి జరుగుతూ ఉంటాయి. అది ఉపవాసం చేసే పద్ధతి. దానివల్ల ఏమవుతుంది, నిద్ర రాకుండా ఉంటుంది, ఆకలి వేయదు, భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటాము, మన ఆరోగ్యం కూడా ఏమీ పాడవదు. ఈ విధంగా మనకి ఇక్కడ గుళ్ళల్లో అంత ఇది లేకపోయినా మన ఇంట్లో కూడా పాటించుకోవచ్చు. అబ్బా ఇంట్లో అయితే నిద్ర వస్తుందండి, శివరాత్రికి ఏదో దక్షయజ్ఞము అలాంటి సినిమాలు కూడా వేస్తూ ఉంటారు జాగరణకి అని అంటూ ఉంటారు. పోనీ మీకు నచ్చిన విధానంగా ఎలా అయినా సరే మీరు జాగరణ ఉండాలనుకుంటే ఉండొచ్చు. కానీ కొంతమంది ఉండలేకపోతారు, రెండో జాము వరకు మూడో జాము వరకు ఉండి నిద్రపోతూ ఉంటారు. అది వాళ్ళ ఓపిక. అసలైతే మిట్ట అర్ధరాత్రి 12 గంటలకి 1 గంట సమయంలో లింగోద్భవం అయిందని చెప్తారు. అప్పుడు ఆ గర్భగుడిలో గంటలు మోగించి అభిషేకాలు మళ్ళీ చేస్తారు. ఈ వచ్చిన జనం అందరూ మళ్ళీ అక్కడ మరొకసారి దర్శనానికి అనమాట. అవన్నీ అయిన తర్వాత అప్పుడు గుడి తలుపులు దగ్గరకు వేస్తారు, వీళ్ళందరూ వెళ్తారు. అప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ మనము జాగరణ చేయటమా, స్నానాలు చేసి మళ్ళీ వేకువజాము అంటారు కదా, మళ్ళీ ఒక పూజ చేసుకోవడమా, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే అలా చేయాలి. కానీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని కొంతమంది చూసారంటే ముఖాలు ఇలా పీక్కుపోయి, గొంతులు ఎండిపోయి, బొంగురు పోయి, జలుబులు వచ్చేసి నానా గందరగోళం అయిపోతూ ఉంటుంది. మనం గుడికి వెళ్ళి అంత ఇదిగా మనకి అవ్వకపోయినా ఇంట్లో ఒక 4-5 కలిసి చేసుకుంటే అదే సందడి వస్తుంది. చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఇటు భక్తి, ఇటు మనకి ఎంటర్టైన్మెంట్ అన్నీ జరుగుతాయి అన్నమాట. ఏది కూడా మనకి లోటు జరగకుండా హాయిగా హ్యాపీగా శివరాత్రి జరుపుకోవచ్చు. ఇంకా ఇలా ఉపవాసం ఉండటం అనేది, వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండటం అనేది ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది. అందుకని డీటాక్స్ అయ్యి బాడీ అంతా బ్యాలెన్స్ చేసుకుంటుంది. చెప్తారు చూడండి, మనము ఎక్కువగా స్ట్రెయిన్ అయినా హెవీ ఫుడ్ తీసుకున్నా అది మనకి ఒక సిక్నెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అది బాడీ తనకి తానే రిపేర్ చేసుకుంటుంది. అందుకని వారంలో ఒకరోజు ఉపవాసం ఉండటం వల్ల బాడీకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇన్నర్ డాక్టర్ ఒకరు ఉంటారనమాట. అది ఏం చేస్తుందంటే మనకి బాడీని మొత్తం రిపేర్ చేస్తుంది. రిపేర్ చేసి మళ్ళీ మనకి పర్ఫెక్ట్గా కండిషన్లో పెడుతుంది. అందుకని ఒక రోజు వారానికి ఫుల్గా ఉపవాసం ఉంటే వాటర్ తీసుకోవచ్చు, లేకపోతే కొంతమంది హనీ వాటర్ తీసుకోమని చెప్తారు. ఇలా అనమాట, ఓన్లీ వాటర్ థెరపీ లాగా చేసుకుంటూ ఉంటే మనకేం ఒక రోజులో నీరసం ఏమి వచ్చేది. బాడీ మొత్తం ఫుల్ రిపేర్ అయ్యి నెక్స్ట్ డేకి మనకి రెడీ చేస్తుంది అనమాట. మళ్ళీ మనం ఆ ముందు రోజు కంటే కూడా ఇంకా ఉత్సాహంగా మనం కదలగలుగుతాం. అందుకని కూడా ఉపవాసాలు అనేవి పెట్టారు మన పెద్దలు. ఇలా ఏదో ఒక పండగ సందర్భంలో. ఇంకా చెప్పాలంటే మన శనివారం ఉపవాసం అంటాం కదా వెంకటేశ్వర స్వామికి. ఆ రోజు ఫుల్ డే ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు, హాఫ్ డే ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఉపవాసం పెట్టడంలో ఉద్దేశం ఇది కూడా అనమాట. కాబట్టి ఉపవాసం కూడా మంచిదే, దిగులు పడకుండా కంప్లీట్గా తినకుండా మీరు ఉపవాసం ఉన్నా భక్తి ముక్తి 2 వస్తాయి. సెమీగా ఉంటే కూడా మీకు ఎవరికైనా ఆరోగ్యం బాగోని వాళ్ళకి ఇది ఇలా కూడా బ్యాలెన్స్ అవుతుంది. కొద్దిగా ఏదన్నా కొంచెం తీసుకుంటూ మనం పూజలు చేసుకుంటే తప్పు లేదు. సో మనము పాశ్చాత్య దేశాల నుంచి అన్ని కల్చర్స్ని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాం. డ్రెస్సింగ్ దగ్గర నుంచి, మనం తీసుకునే ఫుడ్ నుంచి అన్నీ ఓకే, అదంతా ఓకే. బట్ ఈ షుగర్ మమ్మీ షుగర్ డాడీ కాన్సెప్ట్ అనేసరికి అది అంటే మనకు ఒక వివాహ వ్యవస్థ అని మనము మన కల్చర్కి రెస్పెక్ట్ ఇస్తాము. సో అందుకే ఇప్పటికీ కూడా మన దగ్గర ఉన్న బాండింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ మనకి ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మన కల్చర్ని చాలామంది ఇష్టపడతారు. కానీ అలాంటిది ఇప్పుడు మన కల్చర్ కూడా స్పాయిల్ అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి షుగర్ డాడీ షుగర్ మమ్మీ కాన్సెప్ట్, ఎలాంటి పరిణామాలు చూడబోతూ ఉన్నాం ముందు? ఇది పాశ్చాత్య దేశాల్లో ఉంది అంటే అది వాళ్ళ కల్చర్. అది ఇప్పుడు మనకు తెలిసి పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు నచ్చిన నాళ్ళు ఉంటారు, 2-3 పిల్లలు ఉన్నా సరే విడిపోతారు. అది ఎవరికి ఇష్టమైన పిల్లల్ని వాళ్ళు తీసుకుంటారు, లేదా ఎక్కువగా మదర్ దగ్గర ఉంటారు. తర్వాత ఈమె కూడా ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోవచ్చు, అతను కూడా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. అయితే వాళ్ళు ఏ ఏజ్ అయినప్పటికీ కూడా వాళ్ళకు పేరెంట్ ఏం పెట్టలేదు, ఆ సిస్టమ్ అంతే. అది అక్కడ సిస్టమ్ అంటే బలవంతం ఏమీ లేదు. ఇప్పుడు ఎంతకాలం మనం కలిసి ఉన్నాము, ఓకే బాగున్నాము, మనకి పిల్లలు పుట్టారు, మంచిగా 10 ఏళ్ళు జీవితం గడిచింది. ఎక్కడైనా ఒక దగ్గర వాళ్ళకి వీలు కుదరలేదు, కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, లేకపోతే డిఫరెన్సెస్ వచ్చాయి అంటే నైస్గా చెప్పుకొని వాళ్ళు సపరేట్ అయిపోతారు. అంటే కోర్టు ద్వారా
అయి ఉండొచ్చు. ఇంకా ఈ పిల్లలు ఉన్నారనుకో, అది కూడా ఇష్టపూర్వకంగానే వాళ్ళు పంచుకుంటారు. ఆ తండ్రి దగ్గర ఒకళ్ళు ఉండాలనుకుంటే, తల్లి దగ్గర ఒకళ్ళు ఉండాలనుకుంటే అలా కూడా వాళ్ళు ఉంచుకుంటారు పిల్లల్ని. ఆ కల్చర్ వేరు. అయితే మనకి దాన్ని వేరే వేరే విధంగా మార్చేసి రకరకాల పేర్లు పెడుతున్నారు. ఇప్పుడు ఇది షుగర్ మమ్మీ, షుగర్ డాడీ అనేది కూడా వెస్టర్న్ కంట్రీస్లో ఉంది. అది అది వాళ్ళ కల్చరు, వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళ స్వేచ్ఛాయుతంగా ఎలా అయినా ఉండేటువంటి కల్చర్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ పేరు ఏది పెట్టుకున్నా వాళ్ళకి నడుస్తుంది అది. ఇప్పుడు మీరు అన్నట్టు మనకి ఇక్కడ ఎట్లా ఉందంటే ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఉంది, ఒక సమాజం అంటూ ఉంది, కొన్ని కట్టుబాట్లు అంటూ ఉన్నాయి. మనం ప్రతిదానికి వాల్యూ ఇచ్చి ఒక రెస్పెక్ట్ ఇచ్చే సాంప్రదాయంలో మనం కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశం ఎమిడిపోయి ఉంది అందులో. ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఒకప్పుడు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఈ కట్టుబాట్లు, సాంప్రదాయం, ఇదంతా కూడా కల్చరు సడన్గా ఎందుకు చేంజ్ అయ్యింది అని అంటే అప్పట్లో విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు లేవు ఎవరికి. అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలీదు. తెలుసా ఎవరికైనా? తెలీదు. ఆ మధ్యకాలంలో కొంతమంది వెళ్ళి రావటం వల్ల ఆహా ఇలా ఉంటుందట, అవురా ఇలా ఉంటుందట అని మనం విన్నాం ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏమవుతుంది, ఫ్రీక్వెంట్గా అందరూ వెళ్తున్నారు. అందరూ వెళ్ళటం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వెళ్ళడం రావడం జరుగుతుంది. అక్కడ సిస్టమ్స్ అన్ని చూడడము, అన్ని తెలుసుకోవడం అనేది జరిగింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మనం అక్కడ వెస్టర్న్ కంట్రీస్లో ఈ కల్చర్ ఉంది అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు అది కూడా తెలీదు. ఇప్పుడు వెళ్ళి రావడము, చూసి రావడము, కొంత అక్కడ అలవాటు పడి రావడము ఆ కల్చర్కి చూస్తే కనుక అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు వెనక్కి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ సిస్టమ్ కానీ ఉంటుంది, ఒక డిసిప్లినే కానీ, క్లీన్నెస్ కానీ, ఒకళ్ళని ఒకళ్ళు పట్టించుకోకపోవడం కానీ, ఇవన్నీ కూడా ఎవరి జోలికి మనం వెళ్లకుండా, ఎవరు మన జోలికి రాకుండా ఉండే పద్ధతి ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది. సో దానికి అలవాటు పడిపోతారు. సో ఎవరు కూడా వెనక్కి వచ్చే ఇష్టత అనేది చూపించరు. అయితే ఈ వీళ్ళ పేరెంట్స్ కానీ ఇంకెవరైనా వెళ్ళొచ్చినప్పుడు చూసి అక్కడ అంతేలే అని ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇలానే ఉంటారు, అలానే ఉంటారు, అలా 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 మనకి కల్చర్ అనేది మన ఇండియాలోకి ప్రాకింది. తర్వాత అది ఇప్పుడు బట్టలు కూడా తీసుకోండి. అక్కడ బట్టలు మనకి ఇంతకుముందు ఇక్కడ అమ్మేది మనం చూడలేదు. ఇప్పుడు షోరూమ్స్ ఎన్ని వచ్చేసాయి. ఏదో మాల్ రెడీమేడ్ షాపులు ఉండేవి, మంచి మంచి ట్రెండింగ్ డ్రెస్సులు దొరికేవి. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా మనకు ఆ బట్టలే ఇక్కడ సేమ్ టు సేమ్ మనకి ఆ షోరూమ్స్ ఓపెన్ చేసి మనకి అమ్ముతున్నారు. మనం వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నాం కూడా. అది ఎంత ఉంటాయా, అంత ఉంటాయా, నిండుగా ఉంటాయా, సగం ఉంటాయా, అది అప్రస్తుతం. ఎలా ఉన్నప్పటికీ అదొక ఫ్యాషన్, అక్కడ వేసుకుంటున్నారు. అలా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా బాగా ఎక్కువ అవడం వల్ల ప్రతి ఒక్క వస్తువు అక్కడి నుంచి ఇక్కడ రావడం అనేది జరిగింది. కల్చర్తో పాటు అక్కడ సాధనాలు అన్నమాట, ఇవన్నీ వస్తువులే కానీ, ఫుడ్డే కానీ, ఏదైనా కూడా అన్నీ వచ్చేసాయి. వచ్చేయడం వల్ల అలవాటు పడిపోయారు వీళ్ళు. అన్నిటికీ అలవాటు పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కల్చర్ కూడా ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది అంతే. ఇప్పుడు మన మూవీస్, సినిమాల్లో చూడండి ఎంత ఇదిగా చూపిస్తున్నాడు బయట కల్చర్ని. కాదు, ఒక విషయం అండి, ఇంతకు ముందు లేదా ఈ కల్చర్ మనకి? అంటే అప్పుడు కేవలం మగవాళ్లే చేసేవాళ్ళే. అంటే అది ఇంకొక రకం, అదే సెకండ్ అదే వస్తున్నా. సో మనకి వెస్టర్న్ కల్చర్ అనేది ఆ రకంగా మనకి ఇండియాలోకి వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకంటే ముందు మన ముస్లిమ్స్ పరిపాలించారు, మొఘల్స్ వాళ్ళు వీళ్ళు. ఇదంతా చూసుకుంటే కనుక ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఒకళ్ళ పరిపాలనలో దాగి భయపడుతూ బ్రతికాం మనం. అప్పుడు ఆడవాళ్ళు బయటకు వెళ్తే డేంజర్ కాబట్టి ఇంట్లోనే ఉంచడం జరిగింది. కానీ మనకి కూడా స్త్రీ స్వామ్యపు రాజ్యాలు ఎన్ని జరగలే. రుద్రమదేవి కానీ, ఇంకా మల్లమ్మ కానీ, నాగమ్మ కానీ, వీళ్ళు ఎంతమంది లేరు. వీళ్ళందరూ మన స్త్రీలు పరిపాలించినవే. కానీ అలా అలా చూసుకుంటే మనకి ఈ భయాందోళనతోటి ఆడవాళ్ళని ఇంట్లోనే ఉంచడం అనేది జరిగింది. మగవాళ్లే ఉద్యోగాలు చేసినా, ఏదైనా పనులకు వెళ్ళినా, వ్యవసాయానికి వెళ్ళినా మగవాళ్లే వెళ్ళడం బయటికి. సో దానివల్ల మగవాళ్ళు బయట ఏం చేసినా తెలిసేది కాదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చాలా ముందు కాలంలో కూడా ఇవి లేవు అసలు. ఎప్పుడైతే వేరే పరిపాలన కిందకి మనం వెళ్ళామో అప్పుడు కొంత ఇది వచ్చిందని చెప్పచ్చు. ఏంటంటే బ్రిటిష్ పరిపాలనలో నాకు తెలిసినంత వరకు, ఇది మేబీ ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నాకు తెలియదు, కొంత మన వాళ్ళు చెడ్డారు అనేది చూచాయిగా అనిపిస్తుంది అనమాట. మన వాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకు? హింసకి వాళ్ళు పాల్పడము, తర్వాత మన వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని రేపులు చేయడము, ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవి.
మగవాళ్ళు ఏంటి బ్రిటిష్ కల్చర్ని తీసుకున్నారు వాళ్ళు. ప్యాంట్ షర్ట్లు వేసుకోవడము, హెయిర్ కట్ చేసుకోవడము, తర్వాత చేతికి కడియాలు, చెవులకి ఇవన్నీ ఉండేవి మన వాళ్ళకి, మగవాళ్ళకి. ఇవన్నీ తీసేయడము, షూస్ వేసుకోవడము, ఇంగ్లీష్ నేర్చుకోవడము, ఇలా కల్చర్ని అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇది మీరు ఇది అన్నారు కదా మా ఇంతకుముందు లేదా అని, ఇలా వేరే ఆడవాళ్ళకి అలవాటు పడటం కూడా ఉండింది అప్పుడు. అంటే ఒక బ్రిటిష్ కాలంలో అని కాదు, మన రాజ్యాలు, రాజ్య పరిపాలన రాజులు ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నాయి ఒక్క రాజు చాలా మంది చేసుకోవడం ఉన్నాయి, కానీ ఎక్కువగా అయితే లేవు. అది తెలిసేది కూడా కాదు ఇంట్లో తెలిసేది కూడా కాదు. కాబట్టి భార్యాభర్తల మధ్యన పెద్దగా గొడవలు కూడా ఉండేవి కావు అప్పుడు. ఈ బ్రిటిష్ టైంలో నాకు తెలిసినంత వరకు డ్యామేజ్ చాలా జరిగింది. ఏ విధంగా చూసుకున్నా డ్యామేజ్ అనేది ఆ టైంలో బాగా జరిగింది. తర్వాత కాలంలో అందరు అమ్మాయిలు చదువుకోవడము, ఇప్పుడు చూస్తేనేమో ఉద్యోగాలు చేయడము, ఇంకా చెప్పాలంటే అడ్వాన్స్ అయిపోయి పూర్తి స్వేచ్ఛ హక్కులు మాకు కావాలి, మాకు అందరిలాగే మాకు ఉన్నాయి అని వాళ్ళు అనుకోవడమే కాకుండా ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే డెమోక్రటిక్ కంట్రీ ఇది, ఎవరైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అయితే ఇది ఎటు దారి తీస్తుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పుకోవాలంటే ఒక 50 సంవత్సరాలు తీసుకుంటే మిడిల్ ఏజ్గా 45, 50 అనుకుందాం పోనీ, అక్కడి నుంచి ఈ అలవాట్లు అనేవి స్త్రీ పురుషుల్లో వస్తున్నాయి. ఎలా అంటే ఆ సర్వే ప్రకారం ఏం తేలిందంటే లేడీస్ ఇంట్లో ప్రేమ కరువయ్యి అని ఒకటి చెప్పొస్తున్నారు. ఇంకొక చెప్పాలంటే భర్తలు పోయి ఉన్న స్త్రీలు ఉంటారు. బహుశా వీళ్ళ రేటింగ్, వీళ్ళ పర్సెంట్ చాలా తక్కువ ఉండొచ్చు. ఎక్కువగా చెప్పాలంటే మాత్రం ప్రేమ కరువైంది అని చెప్పి బయటకి స్టెప్ తీసుకోవడము. మనం ఇంతకుముందు స్టేజ్ తీసుకున్నట్టయితే అక్రమ సంబంధాలు. ఇప్పుడు కొన్ని చట్టాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా సింప్లిఫైజ్ అయిపోతున్నాయి విషయాలు. దాని ఫలితమే ఈ షుగర్ మమ్మీస్, షుగర్ డాడీస్ తర్వాత మాట్లాడదాం. షుగర్ డాడీస్ మనం చెప్పుకున్నాం, ఎప్పుడూ ఉన్నారు. ఆ మధ్య కాలంలో చూసుకుంటే టీనేజ్ అమ్మాయిల్ని పటాయించి ఈ మగవాళ్ళు ఓయో హోటల్స్కి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి చేస్తుంటే పట్టుకున్నారు కూడా మన వాళ్ళు. ఎందుకు అని అడిగితే ఆ పిల్ల నేను మేజర్ని, నా ఇష్టం అని అన్నది. అతనేమో ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే వచ్చింది, నా ఇష్టం, నాకు భార్య లేదని మాట్లాడాడు. వాడు మరి షుగర్ డాడీ కదా. అది 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 అప్పుడు అంత వాడుకలోకి రాలేదు ఆ పదం. ఇప్పుడు చూసుకుంటే ఇది నా ఇష్టం, నేను ఎలా అయినా ఉంటాననే పద్ధతికి వచ్చేసారు. షుగర్ మమ్మీలు ఎక్కువైపోయారు. ఏంటనంటే అందులో మళ్ళీ ఇంకొక విషయం, మీరు మీ వయసు వాళ్ళతోనే వెళ్తున్నారా అని అంటే, మా వయసు వాళ్ళతో వెళ్తే మాకు ఇంట్లో భర్తలతో ఎలా బాధలు పడుతున్నామో, ఎటువంటి ఫేస్ చేస్తున్నామో వాళ్ళతో కూడా మేము అవే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి యంగ్స్టర్స్ని వాళ్ళు ఎన్నుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఆంటీలు అనే వర్డ్ ఒకటి మనం వినిపిస్తుంది మధ్యకాలంలో. ఏంటి అని అంటే యూత్ అబ్బాయిలు, యంగ్గా ఉన్న అబ్బాయిల్ని వీళ్ళు ఇష్టపడటం. దీనికి మళ్ళీ ఇంకొక కారణం అంటే మనం చూస్తున్నాం, మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను బయట. ఏంటనంటే చిన్నగా మేకప్ చేసుకోవడము, చీరలు కట్టుకోవడం మానేయడము, మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడము, మామూలు కాలేజ్ అమ్మాయిలాగా రెడీ అవ్వడము, ఫిగర్ మెయింటైన్ చేయడం, అంటే బాడీని మంచి స్ట్రక్చర్ మెయింటైన్ చేయడము, ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ తెచ్చుకొని నైస్గా తినడము, బాడీని మెయింటైన్ చేసుకోవడం వల్ల, చిన్న ఏజ్గా కనిపించడం వల్ల అవతల వాళ్ళకి కూడా వీళ్ళ ఏజ్ తెలీదు. మహా అయితే 4-5 years పెద్దవాళ్ళని వాళ్ళు అనుకునేటట్టుగా వీళ్ళు రెడీ అవుతున్నారు. దీనివల్ల అబ్బాయిలు కూడా ఈ ఆంటీలతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు. దీనికి మనము కొంతకాలం క్రితం మాట్లాడుకున్నాం, పెళ్లి కావాల్సిన అబ్బాయిలతో ఆంటీలు అక్రమ సంబంధాలు అని. అదేంటనంటే అబ్బాయిలు బిఫోర్ మ్యారేజ్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం కూడా ఆంటీల దగ్గరికి వస్తున్నారని టాక్ మనం విన్నాం. ఇవన్నీ ఏంటంటే రాంగ్ స్టెప్స్, సమాజాన్ని పాడు చేసే స్టెప్సే ఇవన్నీ కూడా. కానీ చేంజెస్ అనేవి ఎలా వచ్చాయనేది నేను చెప్తున్నాను. అప్పుడు అలాగా, ఇప్పుడు డైరెక్ట్ అయిపోయింది. ఈవిడ మేకప్ వేసుకుందని తెలుసు, ఈవిడ వయసు తెలుసు, ఈవిడికి హస్బెండ్ లేకపోతే లేడని తెలుసు, ఉంటే దేనికి కూడా ఈవిడ మంచిగా చూసుకోవడని తెలుసు. ఇవన్నీ తెలిసే ఈ షుగర్ మమ్మీతో ఆ అబ్బాయి కనెక్ట్ అవుతున్నాడు. నాకు పోయిందేముంది, నా ఏజ్ నాకే ఉంటుంది, నేను వేరే అమ్మాయిని చేసుకోవాలంటే చేసుకుంటాను, లేకపోతే ఇలాగే నా ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో నేను తిరుగుతాను అనే స్థితికి అబ్బాయిలు వచ్చేసారు. అలాగే అమ్మాయిలు కూడా వచ్చేసారు. ఇప్పుడు అమ్మాయిలు చూసుకుంటే కనుక షుగర్ మామ్స్ అలా ఉన్నారు. షుగర్ డాడీల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు షుగర్ బేబీస్, వీళ్ళేంటి, వాళ్ళ యొక్క అవసరాలు,
వాళ్ళ మేకోవరే కానీ లేకపోతే వాళ్ళ లగ్జరీ లైఫ్, ఇప్పుడు లైఫ్ అంతా కష్టపడితే కానీ ఒక స్టేజ్కి రారు ఎవరు కూడా. ఇప్పుడు ఇన్స్టెంట్గా నాకు ఒకటి వచ్చేయాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మాయామంత్రం వేస్తే రాదు, మాయామంత్రం వేస్తే డబ్బు కూడా రాదు. కాకపోతే ఇలాంటి మంత్రం వేస్తే డబ్బు వచ్చి పడుతుంది. ఎలా అంటే వయసులో పెద్దగా ఉన్న పురుషుల్ని వీళ్ళు ఇష్టపడటం అని కూడా చెప్పొద్దు ఇక్కడ, అవసరం, డబ్బు కోసం వాళ్ళు ఓకే. అవతల వాళ్ళు ఏంటి, ఇందాక షుగర్ మమ్మీస్ గురించి చెప్పుకున్నట్టే ఈ షుగర్ డాడీలు కూడా చిన్న అమ్మాయిల్ని ఇష్టపడటం. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఏంటి, వాళ్ళు ఫిజికల్ నీడ్, వీళ్ళకేమో మనీ నీడ్, అవసరాలు. ఇంకొకటి ఏంటి, ఈ అమ్మాయిలు కూడా ఒక పార్ట్ ఆఫ్ ఫిజికల్ నీడ్ వీళ్ళకి కూడా. ఇప్పుడు ఉన్న స్టేజ్కి గబుక్కని వెళ్ళి నాకు పెళ్లి చేసాయని అడగలేరు, పెళ్లి చేసుకునే ఉద్దేశము లేదు వీళ్ళకి. పెళ్లి చేసుకుని భర్తతో మనం బాధలు పడలేము. లేచిన దగ్గర నుంచి కాఫీ తాగుతారా, టిఫిన్ ఏం తింటారు, భోజనం ఏం చేస్తారు, వంట ఏం చేయాలి, ఈ బాధలన్నీ మనకెందుకు అని చెప్పి అమ్మాయిలు కూడా ఫిజికల్ నీడ్ కోసం కూడా ఇలా లొంగుతున్నారు. ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి మనీ కూడా వచ్చి పడుతుంది. ఇక్కడ వీళ్ళు మనకి యాప్స్లో వీళ్ళు రిజిస్టర్ అవుతున్నారని చెప్పి విన్నాం. 2025 సర్వే ప్రకారం ఏమైందంటే 2-3 లక్షల మంది దీనికి యాప్లో రిజిస్టర్ అయి ఉన్నారంట. ఇప్పుడు 2026 స్టార్ట్ అయ్యి ఎంతకాలం అయింది, ఇప్పుడు 11,000 మంది రిజిస్టర్ అయి ఉన్నారంట. పబ్లిక్గానే చేస్తున్నారు. ఈ పబ్లిక్గా మన ఇండియాలో ఇలాంటి విషయాలు చేయటానికి గల కారణము నేను అనుకోవడం ఏంటంటే, చట్టాలు ఆ రకంగా లూజ్ చేశారు. అక్రమ సంబంధం తప్పు కాదు ఇలా అని చెప్పి, లేకపోతే రకరకాలు వచ్చాయి కదా, హోమోసెక్స్ తప్పు కాదు, అక్రమ సంబంధం తప్పు కాదు, ఇది క్రైమ్ కాదు, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మరి ప్రజల్లో కూడా దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఈజీ చేసేస్తున్నారు విషయాలన్నీ కూడా. బట్ సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా. ఇప్పుడు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని పిల్లల్ని చంపడం కన్నా, భార్యలని భర్తలను చంపడం కన్నా, అంటే వీళ్ళు ఇలా వెళ్తూ ఉన్నారు. బట్ దాంతో కంపేర్ చేస్తే ఇది బెటరే కదా. మీడియా పరంగా మేమేం తప్పు చేసి, ఎంత పెద్ద తప్పు అసలు వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం. సొసైటీ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉండాలండి. చట్టాలు ఆ విధంగా లూజ్ అవుతుంటే ఏం చేస్తారు? సో ఒక్కోసారి చూస్తే ఇప్పుడు ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకొని భర్తలని భార్యలు, పిల్లల్ని తల్లులు చంపుతూ ఉన్నారు. సో వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు ఏదో రిలేషన్షిప్ పెట్టుకొని ఎవరికి హామ్ చేయకుండా ఉన్నారు కదా అనిపిస్తుంది. కానీ అలా ఆలోచించిన ముందు రిలేషన్షిప్స్ అనేవి ఉండవేమో అన్న భయం కూడా కలుగుతుంది. ప్రస్తుతం అయితే ఆ సిచ్యువేషన్ లేదు ఉదయ. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్లే కదా ఈ పనులు చేస్తున్నారు, పిల్లలు ఉన్నవాళ్లే కదా. ఇప్పుడు మ్యారేజ్ స్టేజ్కి వచ్చిన పిల్లలు ఇంట్లో పెట్టుకుని మిడిల్ ఏజ్లో ఒక మదర్ కానీ ఒక ఫాదర్ కానీ ఇలా షుగర్ మదర్ మామ్ షుగర్ డాడీ లాగా వెళ్ళిపోతే పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు షుగర్ బేబీస్ అయిపోవాలా? అప్పుడు ఏమవుతుంది? 3 దారులా అనుకుందాం, ఒక ఇంట్లో 2 కేసులు ఇలాంటివి ఉన్నాయనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆ ఇల్లు ఏమవుతుంది? కలిసి ఉండడానికి వీలవుతుందా? కలిసి ఉండకపోతే వాళ్ళు ఇంకా ఒక జాబ్ చేసే స్టేజ్కి వచ్చి ఉండకపోవచ్చు కదా, మ్యారేజ్ అయ్యి ఉండకపోవచ్చు ఆ పిల్లలకి. మరి అలాంటి పిల్లలు ఏమవుతారు? ఇప్పుడు ఈ షుగర్ డాడీస్ తీసుకుంటే బాగా డబ్బున్న వాళ్ళే చేస్తున్నారు ఈ పనులు, ఇంకా కిందకి దిగలేదు, పైనే ఉంది ఈ విషయం, ఇంకా పైనే ఉంది, పాకలేదు కిందకి. అయితే బాగా డబ్బు ఉండటం వల్ల పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు, ఎండి స్టేజ్లో ఉన్నవాళ్ళు, ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు పటాయిస్తున్నారు ఇలాంటి అమ్మాయిల్ని అని టాక్ బాగా నడుస్తుంది. అంటే ఏంటి, ఒకే ఆఫీస్కి చెందిన 2 వ్యక్తులు, ఒకరు హయ్యర్ జాబ్లో ఉంటే, అంటే మనం పర్టికులర్గా చెప్పట్లేదు, నేను అర్థం చేసుకోండి. ఒక ఎంప్లాయ్ అనుకుంటే కనుక, ఈ ఎంప్లాయీకి ఎన్ని సంవత్సరాలు అయితే తను ఒక దానికి రీచ్ అవ్వగలుగుతుంది, తన కోరికలకి, ఒక కారే కానీ, ఒక ఇల్లే కానీ, లేకపోతే ఒక లగ్జూరియస్ లైఫే కానీ, ఒక పబ్కి వెళ్ళాలని కానీ, ఒక హోటల్కి వెళ్ళాలని కానీ, లేకపోతే కాస్ట్లీ డ్రెస్ తీసుకోవాలన్నా కానీ ఆమెకు ఎప్పటికీ రీచ్ అవుతాయి ఈ డిజైర్స్ అన్నీ కూడా. కాబట్టి అలాంటి వాళ్ళకి వెళ్ళి వెంటనే లొంగిపోవడం అనేది జరుగుతుంది. లొంగిపోవడం అనే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇష్టపడి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదా ఏమన్నా అగ్రిమెంట్ రాసుకుంటారో మనకు తెలీదు. వాళ్ళు ఏంటంటే, ఇది ఇంతవరకే, నా అవసరం వరకే, నువ్వు ఎక్కువ డిమాండ్ చేయడానికి వీల్లేదు, అలాగే నేను కూడా నా అవసరానికే వస్తున్నాను కాబట్టి నువ్వు కూడా నా మీద ఎక్కువగా అథారిటీ చలాయించడానికి వీల్లేదు, ఎంతవరకు ఇది అంతవరకే అని ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. సో ఇందాక మనం చెప్పుకున్నాం, వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే కల్చర్ ఇది. ఎంతకాలం భార్యాభర్తలు కలిసి ఉంటారో అంతవరకే, తర్వాత నువ్వెవరో నేనెవరో. ఇది కూడా దాదాపు అలాంటిదే, భార్యాభర్తలు కాదు, బట్ ఒక అగ్రిమెంట్,
గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎంతవరకు అంతవరకే, తర్వాత నేను పోతా, నేను ఇంకొకటితో పోవచ్చు, నువ్వు ఇంకొక దాంతో పోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. కాబట్టి ఇలా ఉండటం వల్ల సేఫ్ అన్నమాట ఇద్దరికి, ఎవరికి నష్టం లేని విధంగా వీళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. అలాగే షుగర్ మామ్స్ కూడా అబ్బాయిలతోటి బాగా డబ్బు ఉంది. ఇప్పుడు మనం చూసామంటే మరి కాల్ బాయ్స్ అని పిలిపించుకుంటున్నారు, డైరెక్ట్ గా పిలిపించుకుంటున్నారు, డే టైంలోనే పిలిపించుకుని ఇందులో ఏం నాకు ఇందులో ప్రాబ్లం ఏముంది అని మాట్లాడుతున్నారు. ఫోన్ చేయడము, కాల్ బాయ్స్ అని పిలిపించుకోవడము. అంటే ఇప్పుడు మనం పేరు పెట్టాం షుగర్ మామ్స్ అని, ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, కొంతకాలం నుంచి ఉన్నాయి ఇవి. మరి యంగ్స్టర్స్ని పిలిపించుకోవడం ఏంటి, ఒక మిడిల్ ఏజ్ ఉమెన్. ఈ సేమ్ ఇక్కడ మిడిల్ ఏజ్ ఒక మ్యాన్ అయినా ఒక ఉమెన్ అయినా కూడా ఇద్దరు కూడా అంతే చేస్తున్నారు. వీళ్ళు అంతే చేస్తున్నారు, చిన్నవాళ్లతో పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ భార్యతో కానీ భర్తతో కానీ వాళ్ళకి కుదరనప్పుడు ఏ విషయంలోనైనా కూడా వీళ్ళు బయటకు ఇలా వచ్చేసి ఇలా చేస్తున్నారు. సమాజంలో మరి మన భారతదేశపు సాంప్రదాయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలంటే కనుక ఇది ఒక విషపు కల్చర్. పోనీ ఇంత చేశారు, వాళ్ళు సాటిస్ఫై లేరు, ఇంట్లో భర్తతో సాటిస్ఫై లేరు, అంటే జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు, సో వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు తప్పుడు మార్గాలు ఎంచుకున్నా కానీ పోనీ వాళ్ళు దాంట్లో ఏమన్నా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, వాళ్ళు సాటిస్ఫై అవుతూ ఉన్నారా, వాళ్ళకు అన్నీ దక్కడం. మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో ఒక చోట మనకు అన్నీ అనుకున్నట్టుగా ఉండవు కదా. పోనీ వాళ్ళు అంత హ్యాపీగా ఇలాంటి రిలేషన్షిప్స్ వాళ్ళు ఏమన్నా హ్యాపీగా ఉన్నారంటారా? అంటే ఇది ఒకరితో ఆగదు ఇది. ఇప్పుడు కొద్ది రోజులు స్నేహం బాగానే ఉంటుంది, ఏ ఇద్దరు మనుషులు స్వభావాలు మనస్తత్వాలు ప్రపంచంలో ఎక్కడ ఒకలాగా ఉండవు, కలవు అసలు. అయితే మన భారతదేశంలో వివాహ వ్యవస్థ ద్వారా ఆపోజిట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని కలకాలం కాపురాలు చేస్తున్న దేశం ఏదైనా ఉంటే మనదే అది. అంటే అడ్జస్ట్మెంట్, అర్థం చేసుకోవడము, అడ్జస్ట్మెంట్ తోటి మన దేశం ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, నిన్ను నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, నీతో నేను 1 సంవత్సరం నుంచి ఉన్నాను, నీ బిహేవియర్ నాకు నచ్చలేదు, లేకపోతే నువ్వే నాకు నచ్చలేదు, దట్స్ ఇట్, నువ్వు ఇంకెళ్ళిపో, నేను వెళ్ళిపోతా, అంతే, కట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అలాగే మామ్స్ కూడా అలాగే, అయితే ఎక్కువ కాలం వాళ్ళతో ఉండరు అనమాట. వీళ్ళు నెక్స్ట్ ఇంకొకరితో పెట్టుకోరని ఏం లేదు. 1 సంవత్సరంలోనే వీళ్ళ జీవితం అయిపోదు కదా, 1 సంవత్సరంలోనే వీళ్ళ కోరికలు ఏమి తీరవు, అవి కంటిన్యూగా పుడుతూనే ఉంటాయి కోరికలు అనేవి. అంటే ఈజీ మనీ, ఈజీగా జాబ్ చేస్తే ఎంత డబ్బు వస్తుంది, 50,000 60,000 70,000 ఎంతో కొంత వస్తాయి, దాంతో వీళ్ళ లైఫ్ సెటిల్ అవ్వదు అనమాట. అందుకని ఒకరితోనే ఉంటే కూడా అతనితో కూడా వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు, వాళ్ళు ఇంకొకరితో పెట్టుకుంటారు ఎఫ్ఐఆర్. పెట్టుకున్నప్పుడు ఇది మీరు అడిగిన ప్రశ్నకి జవాబు, వీళ్ళకి ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఉండదు, విసుగు కూడా వస్తుంది కొంతకాలానికి. విసుగు వచ్చినప్పుడు వీళ్ళ మానసిక స్థితి కూడా వీళ్ళకి సరిగ్గా ఉండదు, ఒక విధంగా బిహేవ్ చేయడము, వాళ్ళు మాట్లాడే మాటలకు ఒక అర్థం లేకపోవడము, అంటే ఒక రెక్లెస్గా ఒక నిర్లక్ష్య భావంతో మాట్లాడే స్వభావాలు కూడా మారిపోతాయి, ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉంటుంటారు. వాళ్ళకి ఉండే అలవాట్లు కూడా మారిపోతాయి. ఇప్పుడు అమ్మాయిలు మనం చూస్తున్నాం కదా, ఎన్ని హ్యాబిట్స్తో ఉంటున్నారు. ఇవన్నీ వాళ్ళు సంపాదించే 20,000 30,000 40,000 జీతాలతోటి వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారా? సరిపోతాయా వాళ్ళ జీతాలు? ఒక వారం 10 రోజులకి అయిపోతాయి అవి. తర్వాత ఇలాంటిది ఏదో ఉండబట్టే వీళ్ళు ఇలాంటి అలవాట్లన్నీ ఉంటాయి. ఇలాంటి అలవాట్లు కనుక అదర్ పార్టీకి నచ్చకపోతే అతను ఏమైనా వదిలేసే ఛాన్స్ కూడా ఉంది. నీ హ్యాబిట్స్ నాకు నచ్చట్లేదు, ఇంకా మనం కట్ చేసేద్దాం అంటాడు, ఒకవేళ అతనికి ఇవన్నీ నచ్చకపోతే. అదే అతనికి ఏదన్నా ఉన్నా ఈమెకి నచ్చకపోవచ్చు, కట్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఎంతమందితో ఉంటారనేది వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ మీద ఆధారపడి ఉంది. ఇలా వాళ్ళ కోరికలన్నీ తీరాయి, అన్నీ అమర్చుకున్నాము, ఇల్లు అవి ఇవి అన్నీ మనకి ఫుల్ అయిందని అనుకోవడానికి ఎంతకాలం, వాళ్ళ వయసు ఎంత ఉంటుంది అప్పటికి, ఒక 25-30 ఏళ్లే ఉంటాయి, ఇంకా మిగిలిన జీవితం ఎంతో ఉంది. ఆ జీవితం మొత్తానికి ఇంకా ఎన్ని కోరికలు ఉంటాయి వీళ్ళకి. ఆ కోరికలన్నిటి కోసం మళ్ళీ వీళ్ళు వెళ్ళగలరా? ఇంకొకటి, ఇక్కడ మన వివాహ వ్యవస్థలో ఒక భార్య అయినా భర్త అయినా ఒక సెక్స్ అనేది ఇష్టాయిష్టాల మీద నడుస్తూ ఉంటుంది. భార్యకి ఇష్టం లేకపోయినా భర్తకి ఇష్టం లేకపోయినా హెల్త్ బాగోకపోయినా కొంచెం కన్సిడర్ చేసుకుంటారు. ఇలాంటి బాండ్లో అలాంటి ఉండే ఛాన్సెస్ ఉందా? నేను నీకు ఇంత మనీ ఇస్తున్నాను, నువ్వు ఎందుకు రావు ఈరోజు అంటాడు. నాకు ఈరోజు బాగోలేదు, నాకు ఇంకొకటి అంటే ఎందుకు ఊరుకుంటాడు? నీకేమవుతాడని ఊరుకుంటాడు? నీకు ఇంత మనీ ఇస్తున్నాడు, నీకు లగ్జూరియస్ లైఫ్ ఇచ్చాడు, నీకు కార్ ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చాడు, నువ్వు రానంటే ఊరుకుంటాడా?
ఇక్కడ అది కూడా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే హెల్త్ సిస్టమ్ పాడవచ్చు, దానివల్ల ఈ మెంటల్గా కూడా అప్సెట్ అవ్వచ్చు ఈవిడ, ఈ అమ్మాయి చిన్న వయసే కదా, ఇవన్నీ తట్టుకోలేకపోవచ్చు. ఇప్పుడు మన నిత్య జీవితంలో మన వివాహ వ్యవస్థలు తీసుకుంటే ఏజ్ వైజ్గా వెళ్తూ ఉంటారు భార్యాభర్త, అవునా? 20s 30s 40s వరకు ఒక ఇదిలో సాగితే అక్కడి నుంచి స్లో అవుతూ ఉంటుంది ఇద్దరి జీవితం కూడా. అయినప్పుడు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుని ఒకళ్ళ ఇష్టానికి అనుగుణంగా ఒకళ్ళు మారుతూ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఆ లైఫ్ అనేది కొంచెం శాంతంగా అలా సాగుతూ ఉంటుంది, సాగాలి కూడా. కానీ ఇక్కడ భార్య నాతో డల్ అయింది కాబట్టి తను వెళ్ళి ఇంకో అమ్మాయితో ఉండటం అనేది ఇప్పుడు జరుగుతుంది. కానీ అసలు ఒరిజినల్ చెప్పుకోవాలంటే అలా సాగుతూ ఉంటుంది. అదే 25-30 ఏళ్ళ అమ్మాయి ఆ అవతల షుగర్ డాడీ తోటి ఈ లైఫ్ని ఆమె లీడ్ చేయలేదు. అక్కడ నువ్వు ఏమైనా నాకు అనవసరం, నువ్వు రావాలంటాడు. అప్పుడు ఆ మెంటల్ కండిషన్ దిగజారుతుందా? అంటే మానసిక పరిస్థితి చాలా దిగజారుతుంది. తన దుఃఖాన్ని కానీ తన బాధను కానీ ఇంకెవరితో పంచుకోవడానికి ఉండదు. ఇంకొకటి ఉన్న పళంగా కట్ చేసుకోవడానికి కూడా వీలు కాని పరిస్థితులు ఉంటాయి వాళ్ళ మధ్యలో. ఎందుకు అనే ప్రశ్న ఉంటుంది అక్కడ. నాకు ఇంట్రెస్టే, నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని వాళ్ళ మధ్యన గొడవలు జరిగే ఆస్కారం కూడా ఉంది. ఇప్పుడు కొన్ని వింటున్నాం మనం, వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, కిడ్నాపులు చేయడము, రకరకాలుగా ఉంటాయి. అంటే చిన్న కోరికలను అణచివేసుకోకపోతే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి అది దారి తీస్తుంది కదా. షుగర్ డాడీ అని పేరు పెట్టినంత మాత్రాన అతను స్వీట్ బాయ్ లాగా ఉంటాడా? క్రూయల్గా వ్యవహరించవచ్చు. నేను డబ్బు ఇస్తున్నాను, నీకు ఇంత ఇస్తున్నాను, నువ్వు పిలిచినప్పుడల్లా ఎందుకు రావు, రెగ్యులర్గా నాతో ఉండాలంటాడు. అదే ఒక పెళ్ళైన భార్యాభర్తల విషయంలో అలా ఉండదు. కేవలం ఒక ఫిజికల్ నీడ్, ఫైనాన్షియల్ నీడ్, ఇవి రెండే కదా, వీటి వల్లే కదా ఇదంతా స్పాయిల్ అయిపోతుంది. సో వీటి విషయంలో అంటే ఫిజికల్ నీడ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి, ఫైనాన్షియల్ నీడ్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? ఇలాంటి ప్రాబ్లమ్స్ సింపుల్ గా చెప్పాలి అంటే ఇలాంటి వాటికి వెళ్ళకండి అని చెప్తాం. కానీ అందులోకి వెళ్ళి పీకల లోతు వరకు మునిగిపోయిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాదు అది. అప్పుడు ఎవరు చెప్పక్కర్లా, వాళ్ళే బయటకు వస్తారు. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో అమ్మ దిగే ముందు లోతు చూసుకో, అయ్యా దిగే ముందు లోతు చూసుకో అంటే ఎపో అంటాడు. వాడు దిగిన తర్వాత నిండా మునిగి చలిబుట్టి వణుకొచ్చిన తర్వాత అప్పుడు వాడు బయటికి రావాలని ఆలోచిస్తాడు. అప్పుడు మనం చెప్పే మాటలు గుర్తుకొస్తాయి. ఎవరైనా విజ్ఞత ఉన్నవాళ్ళు, భయం ఉన్నవాళ్ళు ఉంటే ఇలాంటి మాటలు చెవిన పెట్టి అమ్మో అని చెప్పి దూరంగా ఉండొచ్చు. అందరినీ మనం ఒక ఇదిని చెప్పలేం కదా. ఇలా భయపడి జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఇలాగే చెప్తారులే పనే పాట, భారతదేశం పాడైపోతుందని చెప్పి ఇలా చెప్తున్నారులే ఈ మధ్య. ఏం సాధించారు, ఏమి ఉద్ధరించారు అని అనుకునే వాళ్ళని మనం వింటున్నావా, చూస్తున్నావా లేదా? కాబట్టి ఇలా అనుకోకూడదు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారాం మనము, అది స్టేజ్ వైజ్గా చూసుకుంటే మనం ఒకళ్ళని అనటం కాదు, ఈ ప్రజలు, ఈ సమూహం, ఈ సమాజం అంతా కలిపితేనే కదా ఒక దేశం అయింది. ఇది అనాదిగా ఎలా స్టెప్పులు దిగుతూ దిగజారిపోయి వచ్చాం మనము. ఎలా దిగజార్చాము మన సమాజ స్థితిని, మన దేశం యొక్క స్థితిని అనేది ఎవరైనా ఆలోచించినట్టయితే కొద్ది రోజులకి, నువ్వు చెప్పినట్టు కొద్ది రోజులకి వాళ్ళు అందులోంచి బయటికి రావాలి అని అనుకున్నప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదనమాట. నిజమే, మన వల్ల ఈ దేశం ఇలా తయారైంది, మనకి బుద్ధులు పుట్టడం వల్లే కదా అని అప్పుడు అనిపిస్తుంది. కానీ అప్పటికే అంతా జరిగిపోతుంది. కాబట్టి ఇది జరగక ముందే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఒక దేశం యొక్క సంరక్షణ కానీ లేకపోతే ఏది తీసుకున్నా కూడా, శ్రేయస్సు తీసుకున్నా కూడా ప్రజలందరి మీద బాధ్యత అనేది ఉంది. ఈ స్టేట్ ఆ స్టేట్ అని కాదు, ప్రతి ఒక్క సిటిజన్ మీద ఉంది. ఇవాళ పిల్లలు కూడా మనకి అటువంటి కల్చర్ని మనం నేర్పకూడదు, మంచిని నేర్పాలి. ఏదైనా సరే దేశం కోసం, ఒక ఇంటి కోసం, ఒక మనిషి కోసం ఏదైనా ఒకటి మంచి చేద్దాము అనే పద్ధతిలో పెంచగలగాలి. మనం పెంచినట్టయితే ఏమన్నా ఇంతన్నా మిగులుతుందేమో మన భారతదేశం సాంప్రదాయం. లేకపోతే ఇది ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఏదో కోర్టు కొన్ని పరిస్థితుల్లో కొన్ని చట్టాలు చేస్తే అన్నిటికీ తీసుకొచ్చేసారే ఆ స్వేచ్ఛని. ఎవరిచ్చారు ఈ విషయంలో స్వేచ్ఛని? వీళ్ళే తెచ్చుకున్నారు. కాబట్టి ఇష్టారాజ్యంగా మన చేతుల్లో స్వేచ్ఛని తీసుకుంటే చివరికి మనకి మిగిలేది ఏమి ఉండదు, పతనమే.
ఆశలు ఉండాలి కానీ అత్యాశలు ఉండదు. ఇవన్నీ కూడా అత్యాశకు పోయే జరుగుతూ ఉన్నాయి. అత్యాశకే పోతుంది అది- పతనం. ఆ. ఎవరి పతనం వాళ్ళు. అత్యాశ అనేది నిజంగా అంతే. పతనమే. ఖచ్చితంగా. Right. అంటే బాధ్యత ఎరిగి మసులుకోవాలి. ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఫైనల్గా, ఆ షుగర్ బేబీస్ పక్కన పెడితే షుగర్ డాడీస్ షుగర్ మామ్స్ ఉన్నారు, వాళ్ళ వయసులో పెద్దవాళ్లే కదా, మరి వాళ్ళకైనా ఈ ఆలోచన ఉండాలి కదా. మరి ముందు వాళ్ళు ఆలోచించాలి ఇదంతా. వాళ్ళు తీసుకొచ్చిన కల్చరే కదా. ఇప్పుడు చాలామంది వైఫ్ చనిపోతే ఏమని అడుగుతున్నారంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ కోసం ఒక ఆమె కావాలి అని అడుగుతున్నారు, కానీ మళ్ళీ వివాహం చేసుకుంటానని ఎవరు అనట్లేదు. ఇది కూడా దాదాపు అదే కల్చర్ కదా. ఇష్టమైన రోజులు ఉంటారట, తర్వాత పంపించేస్తారంట. ఇది పెద్దవాళ్ళు అయ్యి ఉండి ఇలాంటి ఆలోచనలు ఎలా చేయగలుగుతున్నారు? ఇంకా చిన్నవాళ్ళు చేయరా? కాబట్టి ఇది ముందు షుగర్ డాడీలు షుగర్ మామ్స్ ఆలోచించాల్సిన విషయం. వాళ్ళు గనక ఇది కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే షుగర్ బేబీస్ రారు. కరెక్ట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.